అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ 2025. ఇది అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలా అనేటువంటిది మా యొక్క భావన. అందుకు భిన్నంగా మెజారిటీ యూత్ కేవలం బైక్స్ వేసుకుని తిరగడం వల్లనే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము, తద్వారానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గొప్పగా చేసుకుంటున్నాం అన్నది వాళ్ళకి ఉన్నటువంటి చిన్న మిడిమిడి జ్ఞానంతో చాలామంది యువత అపార్థం చేసుకుంటూ బైక్స్ వేసుకొని ఊరంతా తిరగడం. అది ఈ ఒక్కరోజుతోనే కాదు, ఎన్నో సంవత్సరాలుగా అదొక ప్రాక్టీస్ చేస్తూ వస్తే దాని ద్వారా ఊళ్ళలో ఎంత ధ్వని కాలుష్యానికి వీళ్ళు కారకులు అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు చాలా క్రేజ్గానే ఉంటుంది. కాకపోతే హాస్పిటల్ జోన్ ఉంటుంది, స్కూల్ జోన్ ఉంటుంది, అఫీషియల్స్ ఉన్నటువంటి ఆఫీసెస్ ఉన్నటువంటి జోన్ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి ఏరియాస్ చాలా ఉంటాయి. మనకు వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఊళ్ళో, కొన్ని పార్క్స్ చుట్టూరా. అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఊళ్ళో వాకింగ్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక క్రేజ్ ఏంటంటే వాళ్ళ మధ్యన వాళ్ళకున్న బైక్, ఏ కంపెనీ కూడా అలాంటి ధ్వని కాలుష్యం ఉన్నటువంటి అవుట్కమ్ వచ్చేటట్టుగా ఏ కంపెనీ కూడా తయారు చేయకపోగా వీళ్ళు ప్రత్యేకించి ఆ సైలెన్సర్ని మాడిఫై చేసుకుంటూ దాన్ని ప్రత్యేకంగా దానికి అదనంగా యాడ్ చేసుకొని, లేదా కొంతమంది ఉన్న సైలెన్సర్ కంప్లీట్గా తీసేసి చాలా వేగంగా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ, చాలామంది అలా డ్రైవ్ చేస్తూ కింద పడతారు. అలా పడడం వల్ల మాకు కూడా పెద్ద వాళ్ళ మీద సింపతి కూడా ఉండదు. ఎందుకంటే ఆడు పడితే ఇబ్బంది ఏం లేదు, వాడు పడిపోతూ దారిలో వెళ్తున్నటువంటి అమాయకులు, పాదచారులు కావచ్చు, ఇంకా సైక్లిస్టులు కావచ్చు, టూ వీలర్లో వెళ్ళేటువంటి గర్ల్స్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఎంతోమంది వీళ్ళ బారిన పడి రోడ్ యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర సందర్భంగా ఎవరు టౌన్లో ఎక్కడ ఇలాగ తిరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ చట్ట ప్రకారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఒక 1 వీక్గా ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ట్రాఫిక్ వాళ్ళు వాటి మీద ప్రత్యేక దృష్టి ఉంచి ట్రాఫిక్ 1 సిఏ గారు రమేష్ గారు, ట్రాఫిక్ 2 సిఏ గారు రామారావు గారు, వీరి సిబ్బంది అందరూ కలిసి గత వారం రోజుల్లోపు వాటిని నిర్బంధించడం జరిగింది. వాటిలో దాదాపుగా 70 మోటార్ సైకిళ్ళు ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టి ఉన్న బళ్ళు, అట్లాగే ట్రిపుల్ రైడింగు, అట్లాగే కొన్ని మైనర్ డ్రైవింగు ఉన్నటువంటి వివిధ కేటగిరీస్లో వాళ్ళందరినీ మనము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాటన్నిటికీ కూడా మనం ఎంబీఏ యాక్ట్ ప్రకారంగా ఫైన్లు వేస్తారు. ఇది కూడా కాకుండా సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ చాలామందికి అదొక సరదా, ఇలా బెండ్ చేసుకుని ఇలా పోతూనే ఉంటాడు. అది ఎలాంటి కారణాలకి పర్యవసానానికి దారితీస్తుందో అర్థం కావట్లేదు. ఇలా రావడం వల్ల అట్లాగే డ్రైవ్ చేస్తూ బ్రేక్ వేస్తుంటాడు, ఫోన్ మాట్లాడుతుంటాడు, ఎక్కడో ఆలోచన చేస్తుంటాడు, అటెన్షన్ డైవర్ట్ అవుతుంటుంది. ఆ క్రమంలో కింద పడిపోవడం కానీ యాక్సిడెంట్ చేయడం కానీ జరిగేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా కేసులు కట్టాం. సో దయచేసి యూత్ అంతా గుర్తుపెట్టుకోండి. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ న్యూ ఇయర్ డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి వికృత చేష్టలకు వెళ్ళి ప్రజలకు అభ్యంతరకరంగా ధ్వని కాలుష్యానికి మీరే కారకులు కాకుండా కొంచెం అర్థం చేసుకొని సవ్యమైనటువంటి పద్ధతుల్లో మీరు డ్రైవ్ చేసుకుంటే మేము మీ జోలికి రాము, లేకపోతే చర్యలు తప్పవు.